ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం ఉడిపి శ్రీకృష్ణ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 మఠాల్లో మొట్టమొదటి మఠమైన శృంగేరి శారదా పీఠం గురించి, ఈ పీఠం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం, ఎక్కడ స్టే చేయాలి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. లాస్ట్ వీడియోలో నేను ఉడిపిలో రూమ్ తీసుకున్నాను కదా, ఆ రూమ్ చెక్అవుట్ చేసి అలా ఆ రోడ్ మొదటికి వస్తే శృంగేరికి వెళ్లే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఎగ్జాక్ట్గా ప్రైవేట్ బస్ స్టాండ్ నుండి 100 మీటర్లు ముందుకు వస్తే హోటల్ సిద్ధార్థ అని ఉంటుంది. ఆ హోటల్ ఆపోజిట్లోనే శృంగేరికి వెళ్లే ప్రైవేట్ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఉడిపి నుండి శృంగేరి ఆలయం 92 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణ సమయం 2:30 నుండి 3 గంటలు పడుతుంది. బస్ వారు ఒక్కరికి 105 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. శృంగేరి కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంది. పడమటి కనుమల్లోని పర్వత శ్రేణుల్లో ప్రశాంత అటవీ ప్రాంతంలో ఉంటుంది ఈ ఆలయం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి శృంగేరి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుండి శృంగేరికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా కాచిగూడ మురుదేశ్వర్ ఎక్స్ప్రెస్లో మంగళూరు లేదా ఉడిపికి ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి బస్లో శృంగేరి చేరుకోవచ్చు. లేదా బెంగళూరు చేరుకొని అక్కడి నుండి డైరెక్ట్గా శృంగేరికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఒకసారి కేఎస్ఆర్టీసీలో చెక్ చేయండి. ఫ్లైట్లో శృంగేరికి రావాలనుకునేవారు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మంగళూరు ఎయిర్పోర్ట్. శృంగేరి ఉడిపి నుండి 92 కిలోమీటర్లు, మంగళూరు నుండి 109 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా 2:30 గంటలు ప్రయాణం చేశాక శృంగేరి చేరుకున్నాను. ఇదే శృంగేరి బస్టాండ్. శృంగేరి బస్టాండ్ నుండి ఆలయం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నాను. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే శృంగేరి ఆలయ గోపురం. ఈ గోపురం ఎదురుగానే ఫ్రీ లగేజ్ కౌంటర్స్ అలాగే రూమ్స్ ఉన్నాయి. వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదే శ్రీ శృంగేరి శారదా పీఠం. జగద్గురు ఆదిశంకరాచార్యులు మన దేశంలో స్థాపించిన 4 మఠాల్లో మొట్టమొదటి మఠం. ఆలయ దర్శనానికి ముందు మనం ఇలా గోపురానికి ఎడం వైపు వెళ్తే మనకు ఉచిత చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూస్ చేసుకోండి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే యాత్రి నివాస్, అదేనండి ఆలయ రూమ్స్ అందుబాటులో ఉంటుంది. యాత్రి నివాస్ నుండి కొంత ముందుకు వెళ్తే వెహికల్స్ పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఒక కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇదే తుంగా నది. తుంగభద్ర నదిలోని తుంగా నది తీరంలోనే ఉంది ఈ ఆలయం. అసలు ఈ ఆలయం ఎందుకు తుంగా నది తీరంలో నెలకొల్పారంటే, పూర్వం విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం శృంగేరి దగ్గర ఉన్న శృంగ పర్వతం. శృంగేరికి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందట. రోమపాదుడు పాలిస్తున్న ఈ రాజ్యంలో అడుగుపెట్టిన ఋష్యశృంగుడు ఆ రాజ్యాన్ని కరువు నుండి విముక్తి కలిగించి వర్షాలు కురిసేలా చేశాడట. అప్పటి నుండి ఈ ప్రాంతంలో కరువు అనే మాట వినిపించలేదు. అదే సమయంలో ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన చేస్తూ తన శిష్యులతో కలిసి ఇక్కడి తుంగానది తీరానికి అడుగుపెట్టారు. ఆ సమయంలో ప్రసవిస్తున్న ఒక కప్పకు పాము తన పడగతో నీడ కల్పిస్తుంది. భద్రశత్రువులైన పాము కప్ప మధ్య స్నేహం చిగురించిందంటే ఇదంతా ఆ ప్రదేశం గొప్పతనమనే భావించారు. అందుకే తాను నిర్మించాలనుకున్న 4 మఠాల్లో మొదటి మఠాన్ని ఏర్పాటు చేశారు. అదే శృంగేరి శారదా పీఠం. పీఠాన్ని స్థాపించిన తర్వాత 12 ఏళ్ల పాటు ఆదిశంకరాచార్యులు ఇక్కడే ఉన్నారట. పదండి ఇప్పుడు ఆలయ దర్శనానికి వెళ్దాం. శృంగేరి ఆలయ పరిసరాలు 20వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించి ఉండేవి. అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయం స్థానంలో కొత్త దేవాలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు.
మీకు కనిపిస్తుంది కదా, ఇదే వివిధ సేవా టోకెన్స్ అలాగే ప్రసాదాలు ఇచ్చే ప్రదేశం. సేవా టికెట్ కౌంటర్స్ ఆపోజిట్లోనే యాగశాల ఉంటుంది. కనిపిస్తుంది కదా, అదే శ్రీ శృంగేరి శారదా పీఠం ప్రధాన ఆలయం. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను. లోపల శారదా అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. పూర్వం ఇక్కడ అమ్మవారు మొదట చందనంతో చేసిన విగ్రహంతో ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారని చరిత్ర బట్టి తెలుస్తుంది. ఇక్కడ శారదా అమ్మవారు సరస్వతి స్వరూపం, అందుకే ఇక్కడ భక్తులు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. మీకు కనిపిస్తుంది కదా, ఇదే అక్షరాభ్యాస మండపం. పన్నెండవ శతాబ్దంలో శృంగేరి పీఠాధిపతి అయిన విద్యాశంకరుల ప్రోత్సాహం ఆశీస్సులతో తురుష్క రాజులపై యుద్ధంలో విజయం సాధించిన తర్వాత హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య స్థాపనకు పూనుకుంటారు. ఆ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తగా విద్యాశంకరుల స్వామి ఆదిశంకరులు రాసిన కనకదార స్తోత్రాన్ని పఠించడంతో ఆకాశం నుండి బంగారు నాణేలు కురిశాయట. ఆ ధనంతో వారు విజయనగర సామ్రాజ్య స్థాపనను విజయవంతంగా పూర్తి చేశారని చెబుతారు. దీంతో నాటి పాలకులు క్రీస్తు శకం 1338లో విద్యాశంకరుల జ్ఞాపకార్థం ఒక శివాలయాన్ని నిర్మించారు. అదే ఈ శివాలయం. ఈ శివాలయం చుట్టూ పూర్వం పీఠాధిపతులుగా చేసిన వారి జ్ఞాపకార్థంగా వారికి చిన్న చిన్న దేవాలయాలు నిర్మించారు. వీరే ప్రస్తుత పీఠాధిపతులు. మనకి ఎడంవైపు ఉన్నది శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. ఈయన 1989 నుండి 2015 వరకు పీఠాధిపతిగా ఉండగా, కుడివైపు ఉన్నది శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు. ఈయన ప్రస్తుతం 37వ పీఠాధిపతిగా 2015లో నియమితులయ్యారు. అలా శారదా అమ్మవారిని దర్శనం చేసుకొని పక్కనే శ్రీ తోరణ గణపతి ఆలయం ఉంది, వెళ్ళి దర్శించుకోండి. జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ 12 ఏళ్ల పాటు ఉండిపోయి శారదామాత ఆలయాన్ని ప్రతిష్ఠించి ఆలయానికి అనుబంధంగా వేదాధ్యయనం కోసం ఈ తుంగానది తీరం అవతల ఒక గురుకులాన్ని స్థాపించారు. ఈ పీఠంలోనే తొలిసారి ఆదిశంకరులు తన శిష్యులకు అద్వైత బోధ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వేద పాఠశాల, అలాగే మఠాది పెద్దల ఆశ్రమాలు, కాలభైరవ దేవస్థానం, శ్రీ వేదవ్యాస మందిరం లాంటి ఎన్నో మందిరాలు, ఆశ్రమాలు, నివాసాలు ఉన్నాయి. ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. పదండి ఇప్పుడు ఈ తుంగా నది తీరం దగ్గరికి వెళ్దాం. చూడండి ఈ నదిలో ఎన్నెన్ని చేపలు ఉన్నాయో. ఇక్కడికి వచ్చిన భక్తులు చేపలను వాళ్ళ పూర్వీకులుగా భావించి వీటికి ఆహారంగా మరమరాలు అలాగే పిండి ముద్దలు వేస్తున్నారు. ఈ ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది. అలా కొంత సమయం తుంగా నది తీరం దగ్గర గడిపి ఆలయం వెనుక ఉన్న అన్నప్రసాదాలయానికి వెళ్తున్నాను. ఈ ప్రసాదాలయం మధ్యాహ్నం 12:15 నుండి 2:30 వరకు, తిరిగి రాత్రి 7:15 నుండి 8:30 వరకు తెరిచి ఉంటుంది. అలా ఆలయ దర్శనం, అన్నప్రసాదం స్వీకరించి తిరిగి శృంగేరి బస్టాండ్కి చేరుకున్నాను. శృంగేరి నుండి తిరిగి నేను ఉడిపి వెళ్తున్నాను. ఆర్టీసీ వారు 106 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
అలా ఈ సోమేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీలోని కొండల అందాలను చూస్తూ ప్రకృతి పలకరింపును ఆస్వాదిస్తూ 2.5 గంటల ప్రయాణం తర్వాత సాయంత్రం 4:30కి ఉడిపి ఆర్టీసీ బస్టాండ్కి చేరుకున్నాను. ఇదే కొత్తగా నిర్మించిన ఉడిపి ఆర్టీసీ బస్టాండ్. ఉడిపి నుండి నా బస్ రాత్రి 8 గంటలకు ఉండడంతో ఉడిపి నుండి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్కి వెళ్తున్నాను. ఆటో వారు 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే మాల్పే బీచ్. ఈ మాల్పే బీచ్ గురించి నేను ఉడిపి శ్రీకృష్ణ ఆలయం వీడియోలో చెప్పాను కదా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్లో ఇస్తాను, ఒక లుక్ వేసేయండి. ఇక్కడే మధ్వాచార్యుల వారికి మునిగిపోతున్న ఓడలో నుండి శ్రీకృష్ణుడి విగ్రహం లభించిన ప్రాంతం. అలా సాయంత్రం బీచ్లో కూర్చొని సన్సెట్ చూస్తూ కొంతసేపు రిలాక్స్ అయ్యాను. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. అలాగే దూరంగా ఒక ఐలాండ్ ఉంది కదా, అదే సెయింట్ మేరీస్ ఐలాండ్. అక్కడి వరకు బోట్లో తీసుకువెళ్తారు. అక్కడ క్లిస్టర్ క్లియర్ వాటర్ అండ్ నేచర్ కూడా ఫారెన్ బీచ్లా ఉంటాయి. వెళ్ళి చూడాలనుకున్న వారు బోట్లో వెళ్ళి చూడొచ్చు. రాను పోను 2 గంటల సమయం పడుతుంది. అలాగే అక్కడ 1 గంటన్నర సైట్ సీయింగ్కి టైం ఇస్తారు. నాకు రాత్రి 8 గంటలకు బస్సు ఉండడంతో నేను వెళ్ళలేదు. జస్ట్ బీచ్ దగ్గరే అలా కూర్చొని ఆ అలలను చూస్తూ సన్సెట్ని ఎంజాయ్ చేశాను. అలా బీచ్లో కొంత సమయం స్పెండ్ చేసిన తర్వాత తిరిగి రాత్రి 7 గంటలకు ఉడిపి ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్నాను. ఇదే నేను రిటర్న్ మైసూర్కు బుక్ చేసుకున్న బస్ ఐరావత్ ఏసీ. ఉడిపి నుండి మైసూరు 307 కిలోమీటర్ దూరం ఉంటుంది. కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకున్నాను, 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదండి శ్రీ శృంగేరి శారదాపీఠం ఆలయ విశేషాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.